అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కొంతమంది పేరెంట్స్ కోసం చేస్తున్నా. సో, కొంతమంది పేరెంట్స్ ఏం చెప్తారంటే, మా పిల్లలు అసలు ఎక్కువ చదవరు, వాళ్ళకెందుకు అసలు చదువవ్వట్లేదు, వీడికి ఏం రాదు, వీడు ఏం చదవడు అని బాగా డల్ అయిపోతారు. సో, అట్లాంటి వాళ్ళ కోసం నేను ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి. ఆ స్టోరీ ఏంటంటే, మన అందరికీ తెలిసిన ఐన్‌స్టీన్ స్టోరీ అనమాట. ఆయన ఒక జనరల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన పర్సన్ జర్మనీలో. కానీ ఆయన బ్రెయిన్ పవర్ ఎంత ఉంది అనేది ఆయన చేసిన ప్రయోగాల ద్వారా మనకి తెలుస్తుంది, ఆయన ఎంత టాలెంట్ అనేది. ఆయనకు ఆ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? మన న్యూట్రిషన్ పౌడర్స్ తాగడం వల్ల వచ్చిందా, ఫుడ్ తినడం వల్ల వచ్చిందా, ఎలా వచ్చింది అనే స్టోరీ గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఐన్స్టీన్ గారుకి బ్రెయిన్ షార్ప్ ఉంటుందని చెప్పారు కదా, బ్రెయిన్ మెమరీ పవర్ ఎక్కువ ఉంటుందని చెప్పారు కదా. ఆ బ్రెయిన్ ప్రాబ్లం వల్లనే ఆయన చనిపోవడం జరిగింది. సో ఏంటి అంటే, ఆయన ముందే చెప్పారంట, నా బాడీ మీద ఎట్లాంటి ప్రయోగాలు చేయకూడదు అని చెప్పారంట. కానీ డాక్టర్ థామస్ హార్వే అనే ఒక డాక్టర్ ఆయన బ్రెయిన్ని, మన ఐన్స్టీన్ బ్రెయిన్ని దొంగిలించారంట. ఆ దొంగిలించిన బ్రెయిన్ని 240 భాగాలుగా డివైడ్ చేసి దాన్ని కెమికల్లో స్టోర్ చేసుకున్నారంట. అది ఆ విషయం 40 సంవత్సరాల తరువాత బయట పెట్టారనమాట. అయితే నేను మీకు ఇప్పుడు పెట్టే వీడియోలో ఆ డాక్టర్ ఫొటోస్ కూడా లాస్ట్లో ఉంటాయి, చూడండి. ఆయన్ని మీకు చూడాలని అనిపిస్తే లాస్ట్ వరకు చూడండి. సో ఏంటి, ఆ బ్రెయిన్ని దొంగలించడం జరిగింది, దాన్ని 240 పార్ట్స్గా డివైడ్ చేసి కెమికల్లో స్టోర్ చేయడం జరిగింది. దాన్ని 40 ఇయర్స్ తర్వాత ల్యాబ్స్కి, అంటే పరీక్షల కోసం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో అంటే తన మీద యాక్షన్ తీసుకున్నారు, అట్లా దొంగతనంగా తీసుకోవడం తప్పు కాబట్టి ఆ డాక్టర్ మీద యాక్షన్ తీసుకున్నారు, అది వేరే విషయం. అయితే ఈ రిజల్ట్స్లో ఏం తెలిసింది, ఈ ప్రయోగం అంటే ఐన్స్టీన్ బ్రెయిన్లో ప్రయోగం చేయడం ద్వారా ఏం తెలిసింది అంటే, ఆయన బ్రెయిన్ వెయిట్ వచ్చేసి 1230 గ్రాములు ఉందంట. అండ్ మామూలుగా మన హ్యూమన్ బ్రెయిన్కి మధ్యలో ఒక గీతలాగా డివైడ్ అయినట్టు ఉంటుంది, కానీ ఆయన బ్రెయిన్ అట్లా లేదట, మొత్తం అంతా కంబైన్డ్ అయి ఉందంట. అట్ ద సేమ్ టైము మన బ్రెయిన్ అది ఇట్లా ఓవెల్ షేప్లో ఉంటుంది, కానీ ఐన్స్టీన్ బ్రెయిన్ అనేది కొంచెం రౌండ్గా ఉందని కనుక్కున్నారంట. అండ్ అదే కాకుండా ఆయన బ్రెయిన్లో లోయర్ పెరోటల్ లోబ్ అనే ఒక పార్ట్, అంటే ఇది చెవు వెనక ఉంటుంది, మెదడుకి కింద చెవు వెనక భాగంలో ఇక్కడ ఉంటుంది బ్రెయిన్కి. ఆ పార్ట్ అనేది కూడా కొంచెం 20% నార్మల్ పీపుల్కి ఉండాల్సిన దానికంటే 20% బిగ్ సైజులో ఉందంట. ఈ లోయర్ పెరటల్ లోబ్ అనేది ఎక్కువ సైజు ఉండడం వల్ల ఆయన మెమొరీ అనేది ఎక్కువ ఉంది అని చెప్పేసి ఆయన గురించి తెలుసుకోవడం జరిగింది ఆ టెస్ట్ల ద్వారా. అండ్ నార్మల్ పీపుల్స్కి బ్రెయిన్లో ఉండే న్యూట్రాన్స్ సంఖ్య కంటే కూడా ఐన్స్టీన్ బ్రెయిన్లో 17% న్యూట్రాన్స్ ఎక్స్ట్రా ఉండేవంట. సో ఈ స్టోరీ మొత్తంలో మీకు ఏం తెలిసింది? మన బ్రెయిన్ పవర్ ఎంత ఎక్కువ ఉంటే మన టాలెంట్ అంత ఎక్కువ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే, మన బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం పజిల్ గేమ్స్ ఆడాలి, చెస్ గేమ్స్ ఆడాలి. ఇట్లా బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే ఐక్యూ స్కిల్స్ డెవలప్ అయ్యే గేమ్స్ ఆడడం వల్ల బ్రెయిన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది, మనకి దాని పవర్, మెమొరీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందుకే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఐక్యూ లెవెల్ ఇంప్రూవ్ అయ్యేలాగా మనం వాళ్ళ బ్రెయిన్ని డెవలప్ చేయాలి. పుట్టినప్పుడు మనం ఏంటి అనేది మనకి తెలీదు, కానీ మనం ఎదుగుతున్న కొద్దీ, మనకు ఒక ఏజ్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో అప్పుడు ఆ మనం అనే దగ్గర, నేను అనే దగ్గర మీరు దాన్ని డెవలప్ చేసుకోవడం మొదలుపెట్టండి. మీ టాలెంట్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. పిల్లి పులి కాలేదు, గాడిద గుర్రం కాలేదు ఎప్పటికీ. సో నీ ఓన్ టాలెంట్ మీకు ఉంటుంది. పక్కన వాళ్ళ గురించి ఆలోచించకండి, పక్కన పిల్లల గురించి ఆలోచించకండి. ఎవరి టాలెంట్, ఎవరి ఓన్ ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళకున్న టాలెంట్, ఏ స్కిల్స్ అయితే వాళ్ళకు ఉన్నాయో వాటిని ఇంకా కొంచెం షైన్ చేయండి. ప్రయత్నిస్తే పోయేదంటూ ఏది ఉండదు. కాబట్టి నిరాశపడద్దు, ఏ విషయానికి కూడా నిరాశపడద్దు. బతుకు మీద ఎంతో చిన్న హోప్ ఉంటే చాలు, మనం ఖచ్చితంగా మన అనుకున్నది చేయగలుగుతాం. మన పుట్టుకకి ఒక అర్థం లేకుండా అస్సలు చచ్చిపోవద్దు, ఇది నా సలహా. థ్యాంక్ యూ. ఈయనే అండి మన ఐన్స్టీన్ గారు. ఇంత గొప్ప వ్యక్తికి కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్, స్మోకింగ్ హ్యాబిట్ విభత్సంగా ఉండేదంట. అదే కొంచెం బ్రెయిన్కి ఎఫెక్ట్ కావడానికి దారి తీసిందని కూడా తెలుసుకున్నారంటారు. ఇదిగోండి మన బ్రెయిన్ ఎట్లా డివైడ్ పార్ట్ అని, అది ఆయనలో లేదంట. ఈయనే మీరు ఎదురు చూస్తున్న డాక్టర్ గారు, థామస్ హార్వే గారు.
దొంగిలించి మనకు కొంత ఇన్ఫర్మేషన్ని షేర్ చేసిన మహానుభావులు. థ్యాంక్ యూ ఆల్.